నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి రాబోతున్న 2026 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి ఏ తేదీల్లో ఏ వారాల్లో వచ్చాయో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ప్రతి నెలలో చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, ముఖ్యంగా అంగారక సంకష్టహర చతుర్థి ఏ నెలల్లో వచ్చాయి అనేవన్నీ కూడా వివరంగా చెబుతాను. సంకష్టహర చతుర్థి చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక సంవత్సరం పాటు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సంకష్టహర చతుర్థి చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి కష్టాలైనా బాధలైనా ఎలాంటి విఘ్నాలైనా లేకుండా ఆ విఘ్నేశ్వరుడే చూసుకుంటాడని అంటారండి. అందుకని ముఖ్యంగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతంగా కూడా చెబుతారు. మనకి వచ్చే సమస్య కానీ బాధ కానీ కోరిక కానీ ఆరోగ్యపరంగా కానీ సంతానం కోసమైనా పిల్లల కోసమైనా దేనికోసమైనా సరే ఆ స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అంతటి మహిమానిత్వమైన వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతం సంవత్సరం పాటు కానీ లేదంటే 11 నెలలు కానీ 9 నెలలు కానీ 5 నెలలు కానీ లేదా 3 నెలలు కానీ ఆచరించాలి. మీకు నమ్మకం కలగాలి అంటే ఒక్క నెల ఆ స్వామివారికి పూజ చేసి చూడండి. ఈ వ్రతం యొక్క గొప్పతనం మీకే తెలుస్తుంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ పూజ చేయాలండి. అయితే అది ఎప్పుడెప్పుడు చేయాలనేది చెప్తాను. ముందుగా అయితే సంకష్టహర చతుర్థి రోజున ఆ సంకష్టహర గణేశుడికి పూజ ఎలా చేయాలి, ఉదయం పూట పూజ ఎలా చేయాలి, అలాగే ఉదయం పూజ ఎలా చేయాలి, సాయంత్రం పూజ ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, ముడుపులో ఉన్న వస్తువులను ఏం చేయాలి, స్వామివారికి సంకల్పం ఎలా చెప్పుకోవాలి, చంద్రునికి ఆర్గ్యం ఎలా ఇవ్వాలి అనే విశేషాలన్నీ కూడా పూర్తి డీటెయిల్స్తో వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు డౌట్స్ అనేవే రావు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో కూడా అడగచ్చు. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా ఎండ్ స్క్రీన్లో వచ్చే వీడియోని అయితే చూడండి. ఇప్పుడు సంకష్టహర చతుర్థి ఏ రోజున జరుపుకోవాలి, అంగారక సంకష్టహర చతుర్థి ఏ రోజున వస్తుంది అనేది తెలుసుకుందాం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో చవితి తిథి ఒకటి. అయితే ఈ చవితి తిథి అనేది ప్రతి నెలలో కూడా 2 సార్లు వస్తుందండి. అది శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది. అయితే ఈ సంకష్టహర చతుర్థి ఏ పక్షంలో వచ్చే చవితి రోజున చేసుకోవాలని అంటే ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత మనకి కృష్ణపక్షం అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథి రోజునే మనం ఈ సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. సాధారణంగా పౌర్ణమి అయిన తర్వాత 4వ రోజున చవితి తిథి వస్తుంది. అయితే ఈ చవితి గడియలు కూడా ఏ రోజు సాయంత్రం వేళల్లో వస్తున్నాయో ఆ రోజు మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకోవాలి. మనకి సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి చవితి తిథి కాకుండా సూర్యాస్తమయానికి ఉన్నటువంటి చవితి తిథి రోజునే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ముఖ్యంగా చవితి తిథి మంగళవారం కనుక వచ్చినట్లయితే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారండి. ఇది ఇంకా శక్తివంతమైన రోజు. ఈ రోజుల్లో మీరు పూజ చేసుకున్న, వ్రతాన్ని స్టార్ట్ చేసిన, మీరు సంకల్పించుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఇలాంటి అంగారక సంకష్టహర చతుర్థులు మనకి ఈ 2026 సంవత్సరంలో 3 సార్లు రాబోతున్నాయండి. అవి ఏ నెలల్లో వస్తాయి, ఏ తేదీల్లో వస్తాయి అనేవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఇంతవరకు చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఒకవేళ అర్థమైంది అక్క అని అనుకుంటే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు సంకష్టహర చతుర్థులు ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయో తెలుసుకుందాం. 2026 జనవరి నెలలో మనకి పౌర్ణమి అయిపోయిన తర్వాత చవితి గడియలు చూసుకోవాలండి. క్యాలెండర్లో ఎప్పుడు కూడా ఆ తిథి యొక్క ప్రారంభ సమయం అయితే ఇవ్వరు, అది ముగింపు సమయం అయితే ఇస్తారు. దాని పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ చవితి గడియలు అనేవి జనవరి 6వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 11:34 ప్రారంభమై జనవరి 7వ తేదీన ఉదయం 10:43 వరకు ఉంటున్నాయి. సాయంత్రం వేళల్లో ఉన్నటువంటి చవితి తిథి ప్రకారమే మనం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. కాబట్టి దాని పరంగా చూసుకున్నట్లయితే మనకి జనవరి నెలలో 6వ తేదీన మంగళవారం అయితే మనకి సంకష్టహర చతుర్థి అయితే రాబోతుందండి. అయితే ఇది మంగళవారం పూట వచ్చింది కాబట్టి ఇది అంగారక సంకష్టహర చతుర్థి అవుతుంది. మనకి మొదటి నెలే అంగారక సంకష్టహర చతుర్థి రావడం చాలా విశేషం. ఇంక తర్వాత 2026 ఫిబ్రవరి నెలలో చవితి గడియలు 4వ తేదీన రాత్రి 1:55 ప్రారంభమై 5వ తేదీన రాత్రి 2:05
నిమిషాల వరకు ఉంటున్నాయి. 5వ తేదీన సాయంత్రం వేళల్లో చవితి గడియలు ఉంటున్నాయి కాబట్టి అందుకని ఫిబ్రవరి 5వ తేదీన గురువారం రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఇంకా మార్చి నెలలో చవితి గడియలు 6వ తేదీన సాయంత్రం 5:33 ప్రారంభమై 7వ తేదీన సాయంత్రం 6:44 వరకు ఉంటున్నాయి. అయితే ఇక్కడ 6వ తేదీన సాయంత్రం మనకి చవితి గడియలు ఉంటున్నాయండి. అలాగే 7వ తేదీన సాయంత్రం కూడా ఇంచుమించు 7 గంటల లోపు వరకు మనకి ఈ చవితి గడియలు అయితే ఉంటున్నాయి. అయితే ఈ 2 తేదీల్లో ఏ రోజు చేసుకోవాలి అని అంటే మార్చి 6వ తేదీన శుక్రవారమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలండి. 7వ తేదీన సాయంత్రం వరకు కూడా మనకి చవితి గడియలు ఉన్నాయి కదండి. మరి 7వ తేదీన చేసుకోకూడదా అంటే మనం ఇక్కడ విఘ్నేశ్వరుడితో పాటు చంద్రుడిని కూడా పూజిస్తామండి. చంద్రునికి ఆర్ఘ్యాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అందుకనే రాత్రి వేళల్లో మనకి ఈ చవితి గడియలు ఉండవు కాబట్టి అందుకని 6వ తేదీన మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఇంకా తర్వాత ఏప్రిల్ నెలలో చవితి గడియలు 5వ తేదీన ఉదయం 10:06 ప్రారంభమై 6వ తేదీన మధ్యాహ్నం 12:01 వరకు చవితి గడియలు అయితే ఉంటున్నాయి. మనకి 5వ తేదీన సాయంత్రం వేళల్లో చవితి గడియలు ఉంటున్నాయి కాబట్టి ఏప్రిల్ నెలలో 5వ తేదీన ఆదివారం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఇంకా 2026 మే నెలలో మనకి చవితి గడియలు అనేవి 4వ తేదీన రాత్రి 2:51 ప్రారంభమవుతున్నాయండి. అయితే 5వ తేదీన చవితి తెల్లవారుజామున ఉంది. అంటే ఇక్కడ 5వ తేదీన తెల్లవారుజామున కాదండి, నెక్స్ట్ డే అంటే 6వ తేదీన తెల్లవారుజామున అని అర్థం. అందుకని ఇక్కడ చవితి గడియలు అనేవి మనకి 6వ తేదీన తెల్లవారుజామున 4:52 వరకు అయితే ఉంటున్నాయి. అంటే మనకి 5వ తేదీన పూర్తిగా చవితి అయితే ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా మే నెలలో సంకష్టహర చతుర్థి 5వ తేదీన మంగళవారం చేసుకోవాలండి. మంగళవారం పూట వచ్చింది కాబట్టి ఈ మే నెలలో అంగారక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఇంకా జూన్ నెలలో చవితి గడియలు 3వ తేదీన సాయంత్రం 6:43 ప్రారంభమై 4వ తేదీన రాత్రి 8:14 వరకు చవితి గడియలు ఉంటున్నాయండి. జూన్ నెలలో 4వ తేదీన గురువారం రోజున సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. జూలై నెలలో చవితి గడియలు 3వ తేదీన ఉదయం 9:03 ప్రారంభమై 4వ తేదీన ఉదయం 9:45 వరకు చవితి గడియలు ఉంటున్నాయండి. జూలై నెలలో 3వ తేదీన శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. ఇంకా ఆగస్టు నెలలో చవితి గడియలు 1వ తేదీన రాత్రి 9:27 ప్రారంభమై 2వ తేదీన రాత్రి 9:10 వరకు ఉంటున్నాయి. అందుకని ఆగస్టు 2వ తేదీన ఆదివారమే సంకష్టహర చతుర్థి. అయితే ఈ ఆగస్టు నెలలోనే మనకి ఇంకొక సంకష్టహర చతుర్థి కూడా రాబోతుంది. అది ఎప్పుడంటే చవితి గడియలు ఆగస్టు 31వ తేదీన ఉదయం 8:34 ప్రారంభమై సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 7:25 వరకు ఉంటున్నాయి. అందుకని ఆగస్టులో రెండో సంకష్టహర చతుర్థి ఆగస్టు 31వ తేదీన సోమవారం రాబోతుంది. ఎందుకు ఇలా వచ్చాయనేది వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంకా 2026 సెప్టెంబర్లో మనకి చవితి గడియలు అనేవి 29వ తేదీన సాయంత్రం 6:35 ప్రారంభమై 30వ తేదీన సాయంత్రం 4:44 వరకు ఉంటున్నాయి. సెప్టెంబర్ నెలలో మనకి అంగారక సంకష్టహర చతుర్థి వచ్చిందండి. సెప్టెంబర్ 29వ తేదీన మంగళవారం వచ్చింది. ఇంకా అక్టోబర్లో చవితి తిథి 29వ తేదీన తెల్లవారుజామున 4:22 ప్రారంభమై ఇదే రోజు రాత్రి 2:07 ఈ చవితి అనేది ముగుస్తుంది. ఈ రోజే సంకష్టహర చతుర్థి అంటే అక్టోబర్ 29 గురువారం. ఇంకా నవంబర్లో చవితి గడియలు 27వ తేదీన మధ్యాహ్నం 2:46 ప్రారంభమై 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు చవితి తిథి అయితే ఉంటుంది. నవంబర్ నెలలో 27వ తేదీన శుక్రవారం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. ఇంకా 2026 సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్లో చవితి గడియలు అనేవి 26వ తేదీన రాత్రి 1:09 ప్రారంభమై 27వ తేదీన రాత్రి 11:02 వరకు ఉంటున్నాయి. అందుకని 27వ తేదీన ఆదివారమే సంకష్టహర చతుర్థి చేసుకోవాలి. అయితే మనకి 2026 సంవత్సరంలో మొత్తం సంకష్టహర చతుర్థులు 10 వచ్చాయండి. అంగారక సంకష్టహర చతుర్థులు 3 వచ్చాయి. టోటల్గా 13 వచ్చాయి. అదేంటండి మనకి 12 నెలలే కదా, నెలకు ఒక్కసారి చేసుకోవాలని చెప్పారు. మరి అలాగైతే 12 సంకష్టహర చతుర్థులే రావాలి కదా, 13 వచ్చాయి ఏంటనంటే మనకి ఎక్స్ట్రా అధిక మాసం కూడా రాబోతుందండి. అధిక మాసంతో మనకి మొత్తం 13 సంకష్టహర చతుర్థులు అయితే వచ్చాయి. అయితే ఈ అధిక మాసం ఏమిటి, ఇది ఎప్పుడు వచ్చింది అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ సంకష్టహర చతుర్థి 1, అంగారక సంకష్టహర చతుర్థి 1, 2 చెప్తున్నారు కదా. మరి 2 పూజా విధానాలు వేరువేరుగా ఉంటాయని అంటే ఏం లేదండి, 2 ఒకే పూజా విధానం. కానీ ఇక్కడ మంగళవారం పూట వచ్చేదాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారు. పూజా విధానాలు మాత్రం ఒకటేనండి. కానీ ఈరోజు పూజ చేసుకుంటే ఎక్కువ ఫలితం అయితే పొందవచ్చు. అందుకని ఈ అంగారక సంకష్టహర చతుర్థికి చాలా విశిష్టత ఉంది.
కొత్తగా చేసుకోవాలనుకునేవారు ఈ 12 నెలల్లో ఏ నెలలో అయినా సరే మీరు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని స్టార్ట్ చేసుకొని వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. అంగారక సంకష్టహార చతుర్థి రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అయితే మనకి జనవరిలో అంగారక సంకష్టహార చతుర్థి వస్తుందండి. అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయవచ్చా అంటే మనకి ఫిబ్రవరి 17 వరకు మూడములు అయితే ఉన్నాయండి. అందుకని మూడాల్లో స్టార్ట్ చేయడం అంత మంచిది కాదు. మూడం అయిపోయిన తర్వాత నుంచి మీరు ఈ వ్రతాన్ని చేయాలనుకునేవారు ప్రారంభించవచ్చు. అది అంగారక సంకష్టహార చతుర్థి అవనవసరం లేదు. మామూలు సంకష్టహార చతుర్థి రోజైనా సరే మీరు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఆల్రెడీ చేసుకుంటున్న వారు ఈ మూడముల్లో మాననవసరం లేదండి, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను 2026 సంవత్సరంలో వచ్చే ప్రతి నెలలో సంకష్టహార చతుర్థులు ఏ తేదీల్లో వచ్చాయి, అలాగే చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమో ఎంతవరకు ఉంటున్నాయి అనేది మాత్రమే తెలియజేశానండి. ప్రతి నెలలో కూడా స్వామివారి నామం ఉంటుంది, పీఠం పేరు ఉంటుంది, అలాగే పూజా సమయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. మనకు వచ్చే పండగల కన్నా ముందుగానే పూజా విధానాల వీడియోస్ అయితే పెడతానండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నానండి. నాకు తెలిసి ఇంత వివరంగా ఎవరు చెప్పి ఉండరేమో, అందుకనే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.